ఎవరా కుమారుడు? ఆ కుమారుడి ద్వారా ఈ లోకంలో, ఈ అంత్యకాలంలో మనతో నేరుగా మాట్లాడాడు. ఎవరి కుమారుడు? కేవలము యోసేపు కుమారుడు కాదు, కేవలము మరియమ్మ కుమారుడు మాత్రమే కాదు, కేవలము సామాన్యుడిగా ఒక వడ్రంగి వాడిలా పెరిగిన ఆ యవనస్తుడు కాదు. ఇస్ మచ్ మోర్ దాన్ దాట్. ఆయన సామాన్యమైన మానవ కుమారుడి కన్నా అత్యధికమైన దేవాది దేవుని నిజమైన కుమారుడు అని ఇక్కడ వాక్యంలో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు ఆయన సామాన్యుడు ఎందుకు వచ్చింది గొడవ, వదిలే వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితుల్లో వారు ఉన్నారు కనుక ఆయన సమస్తానికి వారసుడు. తర్వాత ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్. ఆయన లేకుండా కలిగి ఉన్నదేది కలుగలేదు అని యోహాన్ అంటుంటే, ఈయన ద్వారా ప్రపంచములను కలుగొచ్చేసును అని మాట్లాడుతూ ఇంకా ముందుకెళ్తే 10వ వచనంలో చూడండి, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఎవరైనా ఆ కుమారుడే, సామాన్యుడిగా ఎంచబడిన వాడే ఆదియందు భూమికి పునాది వేసిన ప్రభుడు ఈయనే. సమస్తాన్ని కలుగు చేసిన ప్రభువు ఈయనే. ఈయన ఈ భూమి మీదకి పగ తీర్చుకోవడానికి రాలేదు, ఈ భూమి మీదకి కక్ష సాధించడానికి రాలేదు. ఈ కుమారుడు అటువంటి వాడు కాదు, ఈ రక్షకుడు అటువంటి వాడు కాదు. ఉన్నదంతా లాగేసుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి, పగ సాధించడానికి రాలేదు ఈ ప్రభు. ఆయన లోకాన్ని ప్రేమించి వచ్చాడు. ఆయన లోకానికి సమాధానాన్ని తేవడానికి వచ్చాడు. ఆయన నిజ స్వరూపాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు మారాలి. అందుకే అడుగుతున్నాను, హ్యాస్ దాట్ లైట్ రీచ్డ్ యువర్ హార్ట్ యట్? ఆ వెలుగు నీ హృదయంలోనికి ఇంకా ప్రవేశించిందా లేదా?